ప్రతి విషయంపై రీసెంట్గా ఏదైతే కనుక జరుగుతుందో ఈ సొసైటీలో, అది ఏ విషయమైనా కానివ్వండి, ఒక సెలబ్రిటీ ఇష్యూస్ కానివ్వండి, సమాజంలో జరుగుతున్న ప్రతి విషయం మీద రెస్పాండ్ అవుతారు. ప్రతి దానిపై మీరు స్పందిస్తారు. మీ యొక్క టీవీ ఛానల్స్లో కానివ్వండి, మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో కానీ మీరు అప్లోడ్ చేస్తుంటారు. దీనిపై మీరు చేస్తున్న ప్రతి ఒక్క విషయంపై ప్రతి ఒక్కరు నెగిటివ్ కామెంట్స్ అనేది ఎక్కువగా మీకు పెడుతూ ఉంటారు. సో అలాంటి వారిపై మీరు ఏ రకంగా స్పందిస్తారు? అంటే అలా చూస్తున్నప్పుడు మీకు అనిపించదా? నేను యూజువల్గా ఐ డోంట్ మైండ్ అబౌట్ ద కామెంట్ సెక్షన్. ఓకే, నేను పట్టించుకోను. ఏదైనా నెగిటివ్తోనే స్టార్ట్ అవుతుంది. విజయం కూడా విమర్శతోనే మొదలవుతుంది. ఇది చాలా సందర్భాల్లో నేను ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఆ కామెంట్స్ తోటి మనకు వచ్చిందేం లేదు కదా. ఓకే. ఈరోజు సమాజంలో పాజిటివ్ కన్నా నెగిటివిటీ ఎక్కువ ఉంది. నెగిటివ్ గురించి మాట్లాడే జనం ఎక్కువ ఉన్నారు, నెగిటివ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. పాజిటివ్ 1% ఉంటే 99% పీపుల్ ఆర్ నెగిటివ్. When we have already known that the people are negative in the society, then why should we suffer about their comments? Why should we think about their comments? I am least bothered about their comments, and నాకు ఏది అనిపిస్తే అది నేను మాట్లాడతాను. సమాజంలో జరుగుతున్న పరిస్థితులు ఏవైనా కానివ్వచ్చు, అది సినిమా రంగం గురించి కానివ్వచ్చు, రాజకీయం గురించి కానివ్వచ్చు, ఒక సామాజిక అంశం కానివ్వచ్చు, లేకపోతే ప్రస్తుతం మనల్ని పట్టి పిడుస్తున్న ఇంకొక అంశం కానివ్వచ్చు, దేని గురించైనా స్పందించాలి అని ఒక ఫీలింగ్ చాలా తక్కువ మందికి ఉంటుంది. రెస్పాండింగ్ నేచర్ అనేది, రియాక్టివ్ నేచర్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. అందులో నేను ఒక్కదాన్ని. ఇప్పుడు మనం ఇండిపెండెంట్ సొసైటీలో ఉన్నాం. మనకు వీ హ్యావ్ ఆల్ రైట్స్ టు స్పీక్. రైట్ ఆఫ్ స్పీచ్ ఉన్నప్పుడు వై డోంట్ యూ డెలివర్ యువర్ ఒపీనియన్, వై డోంట్ యూ ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్ రిగార్డ్ ద సిట్యుయేషన్స్? తప్పేముంది? ఈ కామెంట్లు పెట్టే లుచ్చాగాళ్ళందరూ కూడా పనిలేని వాళ్ళని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రొద్దున్న లేచినప్పటి నుంచి మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి, మన పనులు ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి, మన లక్ష్యాలని ఎలా అచీవ్ చేయాలి, మన టార్గెట్స్ని ఎలా అకంప్లిష్ చేయాలి, పక్కోళ్ళకి బాధ వస్తే మనం ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ఇంకేదైనా ఎట్లా చూసుకోవాలి, ఇంట్లో బాధ్యతలు ఎట్లా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, I should be playing the role of a responsible mother, I should be playing the role of a responsible daughter, I should be playing the role of a responsible wife, I should be playing the role of a responsible leader for BJP. And I have also played the responsible role of being a responsible journalist in the society. So ఇట్లా రకరకాల పాత్రలు ఒక ఉమెన్ పోషించాల్సిన సమయంలో నాకు తెలిసి ఇట్లా బేకార్ కామెంట్లకి, ఇట్లా లుచ్చా కామెంట్లకి మనం టైం స్పెండ్ చేయకూడదు. టైం స్పెండ్ చేసే థాట్ కూడా ఉండదు. ఐ డోంట్ కేర్ అబౌట్ ద కామెంట్స్. ఈ పనిలేని బ్యాచ్ అంతా కూర్చొని ఎవరేం మాట్లాడుతున్నారు, శ్వేతారెడ్డి ఏం మాట్లాడుతుంది, ఆల్రౌండర్ రవి ఏం మాట్లాడుతున్నాడు, ఆల్రౌండర్ రవి నీట్గా క్వశ్చన్స్ వేస్తున్నాడా లేకపోతే వంకరగా వేస్తున్నాడా, ఇట్లా రకరకాలుగా అందరి మీద, నాట్ ఓన్లీ శ్వేతారెడ్డి, సీఎంలు, పిఎంలు, వాళ్ళ మొదలుకొని మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, క్యాబినెట్ మినిస్టర్స్, బ్యూరోక్రాట్స్, ఎవ్వరు బొమ్మ కనిపిస్తే వాళ్ళ గురించి చెత్తగా వాగే బ్యాచ్ ఈ సో కాల్డ్ యూజ్లెస్ బ్యాచ్. సో యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ ఇట్. ఇట్స్ లైక్ ఎ జిహెచ్ఎంసీ గార్బేజ్. ఓకే, సూపర్ మేడం. సో బీజేపీ, భారతీయ జనతా పార్టీలో మీ పేరు రేజ్లో ఉంది. అండ్ కోర్ మీటింగ్ జరిగిన తర్వాత కూడా మీకు పదవి వచ్చే అవకాశం ఉందని ఆకాంక్షతో ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. అసలు ఎలాంటి పదవి కావాలనుకుంటున్నారు? యాక్చువల్గా ఇప్పుడు జనరల్ బాడీ రీషఫ్లింగ్ జరుగుతుంది, కొత్త జనరల్ బాడీ రాబోతుంది. కరోనా వల్ల అది కొంచెం పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు దాని ప్రాసెసింగ్ జరుగుతుంది. అందులో చాలామంది చాలా మీకు తెలుసు కదా, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, నేషనల్ సెక్రటరీ, ఎస్టీ మోర్చా, ఎస్సీ మోర్చా, మహిళా మోర్చా, యువ మోర్చా, గిరిజన మోర్చా, ఇట్లా చాలా వింగ్స్ బీజేపీ పార్టీలో ఉంటాయి. ఈ వింగ్స్ అన్నిట్లోనూ ఆయా సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు, నేషనల్ సెక్రటరీలు, ఇక ఆర్గనైజేషన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే జనరల్ సెక్రటరీ అంటే మహామంత్రి, మంత్రి, మహామంత్రి. యాజ్ యూ ఆల్రెడీ న్యూ దట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద బీజేపీ ఆర్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. కాబట్టి ఇట్లా ఇది పద్ధతి ప్రకారం చాలా శాస్త్రోక్తంగా జరుగుతూ ఉంటుంది ఈ జనరల్ బాడీ సెలెక్షన్ అనేది. ఇప్పుడు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కోసం నేను కూడా ట్రై చేస్తున్నాను. 12 మంది అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ ఉంటారు. అందులో నేను కూడా కిషన్ రెడ్డి గారిని కలిసి నా బయోడేటా ఇవ్వడం జరిగింది. తర్వాత మన మురళీధర్ గారు, సీనియర్ బీజేపీ లీడర్, ఆయన్ని కలిసి బయోడేటా ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఐ హ్యావ్ మెట్ మంత్రి శ్రీనివాస్ గారు, హీఈస్ ఆర్గనైజేషనల్ జనరల్ సెక్రటరీ.
వీళ్ళందరూ కూడా సీనియర్ మోస్ట్ ఆర్ఎస్ఎస్ కమ్ బీజేపీ లీడర్స్ అనమాట. సో కీ పర్సన్స్ని కలిసి ఈ బయోడేటా ఇచ్చి ఐమ్ లుకింగ్ ఫర్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అని చెప్పడం జరిగింది. సో లాస్ట్లో ఈ బయోడేటాస్ అంతా కలెక్ట్ అయిన తర్వాత ఎవరెవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆస్పిరెంట్స్ బయోడేటాస్ తీసుకున్న తర్వాత ఫైనల్గా కమిటీ మీటింగ్ ఉంటుంది. ఆ కమిటీలో డిసైడ్ చేస్తారు. హోప్ ఫర్ ద బెస్ట్ సిన్స్ ఐఎమ్ హ్యావింగ్ ఎ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద జర్నలిజం యాజ్ వెల్ యాజ్ ఇట్స్ బీన్ ఆల్రెడీ 1 year సిన్స్ ఐఎమ్ ఇన్ టు బీజేపీ. సో నాకున్న జర్నలిజం ఎక్స్పీరియన్స్ తోటి యూజువలీ ఐ రైజ్ మై వాయిస్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్ యాజ్ యూ మెన్షన్డ్ బిఫోర్. సో నా వాయిస్ ఎక్కువగా యూజ్ అవుతుంది బీజేపీ పార్టీ తరపున. రూలింగ్ పార్టీ క్రియేట్ చేస్తున్న సమస్యలను ప్రశ్నించడానికైనా రూలింగ్ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆర్ టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం ఇట్లాంటి పార్టీస్ చేస్తున్న తప్పులను ఎత్తి చూపించడానికి భారతీయ జనతా పార్టీ విల్ బి డెఫినెట్లీ నీడింగ్ అన్ అగ్రెసివ్ వాయిస్ లైక్ మీ అని నేను హోప్తో ఉన్నాను. ఓకే, అంటే ఎమ్మెల్యే అండ్ ఎంపీ ఈ రెండు క్యాండిడేట్స్లో మీరు ఏంటి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారా? ఎమ్మెల్యే పదవి కావాలి? నేను ఎంపీ పోటీ చేయాలనుకుంటున్నాను, బట్ నాట్ నౌ. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కదా. 2023లో మనకు ఎలక్షన్స్ వస్తాయి. డెఫినెట్లీ నేను ఎంపీగా పోటీ చేయబోతున్నాను. అది తెలంగాణలో ఏ ప్లేస్ అన్నది అప్పుడు డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణలోనే చేస్తారా, ఏపీలో చేయరా? లేదు. వై? బికాజ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ నేషనల్ పార్టీ. ఇంకా చెప్పాలంటే వీ కెన్ ఆల్సో ఏబుల్ టు కంటెస్ట్ ఫ్రమ్ ఎనీ కార్నర్ ఆఫ్ ద కంట్రీ. ఇప్పుడు మీరు ఢిల్లీ నుంచి పార్టిసిపేట్ చేయొచ్చు, హిమాచల్ ప్రదేశ్ నుంచి పార్టిసిపేట్ చేయొచ్చు, లేకపోతే జార్ఖండ్ నుంచి పార్టిసిపేట్ చేయొచ్చు, మహారాష్ట్ర, యూపీ. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే రాహుల్ గాంధీ హ్యాస్ కంటెస్టెడ్ ఫ్రమ్ కేరళ. సో ఆయన హీఈస్ నాన్ లోకల్ దేర్, అయినా కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. ఇది నేషనల్ ఒక నేషనల్ పార్టీలో ఉన్న ఒక బెనిఫిట్ ఏంటంటే యూ కెన్ కంటెస్ట్ ఫ్రమ్ ఎనీ కార్నర్, నాట్ ఓన్లీ ఏపీ అని అంటున్నారు. ప్రస్తుతం నేను చాలా సంవత్సరాలు సెటిలర్ ఆఫ్ తెలంగాణ. బేసికల్గా ఐఎమ్ ఫ్రమ్ రాయలసీమ. ఇక్కడ గత 25-30 years నుంచి మా ఫ్యామిలీ ఉంది. మై ఫాదర్ వాజ్ రిటైర్డ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. ఆయన ఇక్కడే ఆయన ప్రొఫెషన్ చేశారు. అండ్ నేను ఇక్కడ 15 yearsగా తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియాకి సేవలు అందించాను. తెలంగాణ బీజేపీకి నేను వర్క్ చేస్తున్నాను. సో అట్ ద టైమ్ ఆఫ్ ద ఎలక్షన్ మేబీ ఢిల్లీలో కూడా మీకు తెలుసు నాన్ లోకల్స్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. సో మైట్ బి ఎనీ కార్నర్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, తెలంగాణలో పలానా ప్రాంతంలో నాకు పోటీ చేయాలని ఉంది, ఆ ప్రాంతం అంటే నాకు బాగా ఇష్టం అనేటువంటి ఆలోచనలు ఉన్నాయా మీకు? తెలంగాణ ప్రాంతంలో అంటే హైదరాబాద్ ఎక్కువ, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ యొక్క పాలసీస్ కానీ భారతీయ జనతా పార్టీ యొక్క మోటివ్స్ కానీ ఎడ్యుకేషనల్ పీపుల్ బాగా అర్థం చేసుకోగలరు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది లిటరేట్స్ జూబ్లీ హిల్స్లో ఉంటారు. కాబట్టి if I will be asked to contest from any constituencies of Hyderabad, then I may choose Jubilee Hills. ఓకే, రైట్ మేడం. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతాను, ఓపెన్గా చెప్పండి. మీరు కేవలం బీజేపీలో పదవి కోసమో ఒక రికగ్నైజ్డ్ కోసమో కేవలం దానికోసమే తెలంగాణ గవర్నమెంట్ని వేలెత్తి చూపిస్తూ మీరు కామెంట్స్ చేస్తున్నారు అనేది అభిప్రాయం ప్రజలు. కేవలం దానికోసమే మీరు చేస్తున్నారా? వ్యక్తిగతంగా మీకు స్వతహాగా స్వచ్ఛందంగా ఆర్టికల్ 19 ప్రకారం భావ హక్కు స్వేచ్ఛ పెరగడంతో మీరు చేస్తున్నారు? నాకు క్లారిటీ. ప్రజలు అభిప్రాయం అనేది యూ కుడెంట్ ఫైనలైజ్ ఇట్. యూ కుడెంట్ కమ్ టు ఏ కన్క్లూషన్ బై సేయింగ్ దట్ ప్రజల అభిప్రాయం. ఏదో నలుగురు కామెంట్స్ చేసినంత మాత్రాన ఆ నలుగురు కామెంట్స్ ని ఫైనలైజ్ చేసి అది మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ డెసిషన్ అని చెప్పి మనం ఒక కన్క్లూషన్ కి రాకూడదు. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ఐ హ్యావ్ బీన్ ఇన్స్పైర్డ్ బై ద పాలసీస్ అండ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. నాకు మోదీ గారు అంటే చాలా ఇష్టం. మోదీ గారి ఇన్స్పిరేషన్తోనే ఐ హ్యావ్ డిసైడెడ్ టు గెట్ ఇన్ టు భారతీయ జనతా పార్టీ అట్ ద టైమ్ ఆఫ్ agitation that was been done by me at Delhi for the ban of Big Boss show. నాకు భారతీయ జనతా పార్టీ నుంచి కాల్ రావడం, నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఎన్నో పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇస్ అ నేషనల్ పార్టీ అండ్ దెర్ ఆర్ సో మెనీ నేషనల్ పార్టీస్ అండ్ ఆల్సో లోకల్ పార్టీస్. వైసీపీ కానివ్వచ్చు, ఇక్కడ చూసుకుంటే టీఆర్ఎస్ కానివ్వచ్చు, టీడీపీ కానివ్వచ్చు, జనసేన, దెర్ ఆర్ సో మెనీ పార్టీస్. బట్ why only భారతీయ జనతా పార్టీ మీన్స్ ఐ బీన్ ఇన్స్పైర్డ్ బై నరేంద్ర మోదీ. నేను కాంగ్రెస్ పార్టీలో చూడనివి, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని చూస్తూనే ఉన్నాం. నవ్ ఐఎమ్ అట్ ది ఏజ్ ఆఫ్ 34. రాజీవ్ గాంధీ గారి గురించి తెలుసు, తర్వాత సోనియా గాంధీ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా
కాంగ్రెస్ పార్టీలో తీసుకొని కొన్ని నిర్ణయాత్మకమైన విప్లవాత్మకమైన నిర్ణయాలను మోదీ గారు చాలా అవలీలగా తీసుకున్నారు. అందులో మీకు తెలుసు డిమానిటైజేషన్ కానివ్వచ్చు, ట్రిపుల్ తలాక్ కానివ్వచ్చు, 370 ఆర్టికల్ కానివ్వచ్చు, తర్వాత డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇంక్రెడిబుల్ ఇండియా కానివ్వచ్చు, తర్వాత ఎన్నో రోజులుగా పోస్ట్పోన్లో ఉన్న ఎన్నో రోజులుగా బాబ్రీ మసీద్, అయోధ్య, రామ్ మందిర్, రామ్ జన్మభూమి, దానికి సంబంధించి ఒక కన్క్లూజన్ తీసుకురావడం, ఇవన్నీ జరుగుతాయా? ఒకవేళ సుప్రీం అసలు ఆ రోజు రామ్ జన్మభూమి, బాబ్రీ మసీద్కి సంబంధించి సుప్రీంకోర్టులో హీరింగ్ జరుగుతున్న రోజున జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ముస్లింలు, హిందువులు చచ్చిపోతారేమో, మళ్ళీ అప్పుడు జరిగిన అల్లర్లు మళ్ళీ రిపీట్ అవుతాయేమో అని చెప్పేసి గుండెలు అందరూ చేతిలో పెట్టుకుని ఉన్నారు. కానీ చాలా సింపుల్గా దాన్ని తేల్చిపారేశారు. ఎవరు తీసుకున్నటువంటి అడ్వెంచరస్ డెసిషన్స్ దట్ ఆర్ బీన్ టేకన్ బై ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, ఇవన్నీ నేను చూశాను. ఇవన్నీ చూసిన తర్వాత ఓకే, ఇప్పుడు మనం పొలిటికల్ పార్టీలోకి వెళ్ళాలంటే విచ్ ఇస్ ద బెస్ట్ పార్టీ అండ్ కాన్సెప్చువలైజ్ ఆనెస్ట్ అండ్ లాయల్ పార్టీ ఏది అంటే బికాస్ ఆఫ్ నరేంద్ర మోదీ ఐ హ్యావ్ చూసన్ దిస్. అండ్ నాకు అన్ఎక్స్పెక్టెడ్గా నేను యాజిటేషన్ చేస్తున్న టైంలో నాకు బీజేపీ నుంచి సపోర్ట్ రావడం, కన్నా లక్ష్మీనారాయణ గారు హ్యాస్ ట్వీటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ మీ, ఇన్ సపోర్టింగ్ ఆఫ్ మీ, సేయింగ్ దట్ అవును బిగ్ బాస్ మన సాంప్రదాయానికి విరుద్ధం అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం, నన్ను సపోర్ట్ చేయడం, నా యాజిటేషన్స్కి లిఫ్ట్ ఇవ్వడం. సో దట్ వాస్ ద ఓన్లీ పార్టీ విచ్ హ్యాస్ సపోర్టెడ్ మీ అట్ దట్ టైమ్. ఆబ్వియస్గా మీరు ఒక కష్టం గురించి మొత్తుకుంటున్నప్పుడు ఎవరైతే మీకు మీ భుజం తడతారో డెఫినెట్గా ఆ పార్టీ వైపు మీరు మొగ్గు చూపుతారు. అట్లా ఐ హ్యావ్ చోజన్ భారతీయ జనతా పార్టీ.